నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 28 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఈరోజు తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:41 తిథి విదియ రాత్రి 1:57 వరకు. తదుపరి తదియా తిథి ప్రవేశము. నక్షత్రం మృగశిర రాత్రి 12:30 వరకు. తదుపరి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం ఉదయం 7:53 నుంచి ఉదయం 9:23 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12:13 నుంచి మధ్యాహ్నం 1:50 వరకు. యమగండ కాలం ఉదయం 7:22 నుంచి ఉదయం 8:59 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:20 నుంచి కొన్ని పంచాంగాల్లో 4:09 వరకు. బ్రహ్మముహూర్త సమయము ఉదయం అనగా తెల్లవారుజామున 4:09 నుండి తెల్లవారి 4:57 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:31 నుంచి సాయంత్రం 5:58 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. మే నెల 28 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా గ్రహస్థితులు ఈరోజు ఎలా ఉండబోతున్నాయి, మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క ప్రభావము ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు. చంద్రుడు మిథున రాశిలో కొనసాగుతున్నాడు, మృగశిర నక్షత్రంలో ఉంటున్నాడు. అయితే బుధుడు వృషభ రాశిలో స్వగ్రహ స్థితిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు సూర్యుడు గురుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు. శని కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహువు మేషంలోను కేతువు తులాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈరోజు ఓవరాల్గా అందరికీ తెలివితేటలు, సంభాషణ, లావాదేవీల విషయాల మీద ఎక్కువగా ప్రభావం చూపించబోతోంది. అయితే ముందుగా మేషరాశి వారికి వ్యాపార చర్చలు సానుకూలంగా ఉండబోతున్నాయి. అనుకూలమైన వార్తలు, శుభవార్తలు వినబోతున్నారు. కొత్త ఆలోచనలతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. అయితే పరిహారంగా గణపతిని హరిద్ర పుష్పాలతో, హరిద్ర అనగా పసుపు రంగు పుష్పాలతో పూజ చేసినట్టయితే కనుక గ్రహ సంబంధిత అడ్డంకులు కానీ దోషాలు కానీ తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారు ఆర్థిక విషయాలలో స్థిరత్వాన్ని పొందుతారు. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వాక్చాతుర్యం వల్ల ఏ పనిలోనైనా సక్సెస్ని సాధించే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో బుధుడికి ఆకుపచ్చ వస్త్రాలను 1 2 మీ యొక్క యథాశక్తితో దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారు చంద్రబలంతో చురుకుతనంగాను తాత్కాలికంగా ఒత్తిడిగా ఉన్నప్పటికీ యాక్టివ్గా ప్రతి పనిని సక్సెస్ చేసుకునే అవకాశము ఈరోజు కనపడుతోంది. అయితే సాయంత్రానికి మీ యొక్క ఫలితాలలో మార్పులు వచ్చేటట్టుగా కనబడుతోంది. అంటే ఏ పని చేయాలనుకున్నా దీన్ని బట్టి మీరు ఉదయమే స్టార్ట్ చేసినట్టయితే సాయంత్రం లోపు, ఉదయం నుంచి సాయంత్రం లోపు ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అవుతుంది. మళ్ళా సాయంత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాయింట్ని గుర్తుపెట్టుకొని దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే ప్రయాణాలు యోగిస్తాయి, లాభాన్ని కూడా తెచ్చిపెడతాయి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఉదయమే మీ పూజలో గణపతికి అష్టోత్తరాన్ని తప్పనిసరిగా మీ నోటితో మీరే పఠించే ప్రయత్నం చేసుకోండి. టీవీలో పెట్టడం కానీ ట్యాబుల్లో పెట్టుకోవడం కానీ చేయకుండా మీ నోటితో మీరు గణపతికి అష్టోత్తర నామాలు చదువుకోండి.